ఈ రోజుల్లో చాలా మంది భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ పంచాయతీలు పెట్టుకుంటూ విడాకుల వరకు వెళ్తున్నారు. కానీ 93 ఏళ్ల షిండే అనే ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని షాప్కి వెళ్ళినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలా మంది ఆ వీడియోని చూసి ఎమోషనల్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని ఒక ఊరిలో 93 ఏళ్ల షిండే అనే ఒక వ్యక్తి శాంతాబాయ్ అనే తన భార్యను తీసుకొని షాప్కి వెళ్తాడు. ఇక వాళ్ళని చూసిన ఆ షాప్ ఓనరు వాళ్ళ వయసును బట్టి వాళ్ళ వేషధారణ బట్టి ఏదన్నా ఆర్థికంగా ఇబ్బంది ఉందేమో, సహాయం కోసం వచ్చారేమో అని అతను అనుకుంటాడు. కానీ తాను పొరపాటు పడ్డానని తర్వాత తెలుసుకుంటాడు. ఆ 93 ఏళ్ల వ్యక్తి తన దగ్గర ఉన్న 1200 రూపాయలతో తన భార్యకు ప్రేమతో ఒక మంగళసూత్రం కొనడానికి ఆ షాప్కు వచ్చాడు. ఆ విషయాన్ని ఆ షాప్ ఓనర్తో చెప్తాడు. ఇక ఆమె కూడా, తన భార్య కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఈ 1200లో ఏమొస్తుంది అనే ఆలోచనే లేదు వాళ్ళకు. ఇంతలో ఏది వచ్చినా మంచిదే అని చాలా ప్రేమతోని కల్మషం లేని మనసుతో వచ్చారు వాళ్ళిద్దరు. సో వాళ్ళని చూసిన షాప్ ఓనరు భావోద్వేగానికి గురై ఇలాంటి డబ్బులు తీసుకోకుండానే వాళ్ళకు మంగళసూత్రం ఇవ్వడానికి పూనుకుంటాడు. సో వాళ్ళకు ఆ మంగళసూత్రం ఇస్తాడు. కానీ వాళ్ళు ఆత్మాభిమానంతో, లేదు బిడ్డ, డబ్బులు నువ్వు తీసుకోవాల్సిందే, నీ షాపు కదా, నువ్వు దీనిపైన డబ్బులు పెట్టుంటావు, సో డబ్బులు తీసుకోవాల్సిందని వాళ్ళు అంటారు. సో ఇక ఆత్మాభిమానం వాళ్ళకు అడ్డొస్తుందని డబ్బులు ఎట్లా వీళ్ళు ఇస్తారని చెప్పి నామమాత్రంగా కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఆ మంగళసూత్రాన్ని వాళ్ళకి ఇస్తారు. సో ఆ టైంలో వాళ్ళ ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళ ఓసినవ్వులు నిజంగా ఒక చిన్న పిల్లని చూస్తున్నట్టే ఉంది. కల్మషం లేని హృదయాలు అవి. సో ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి ప్రేమ ఆ వీడియోలో కనిపిస్తుంది. సో వాళ్ళని చూసినటువంటి ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ షాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫేసులు చూస్తూ ఉంటే నిజంగా ఇలా కదా ఒక జంట ఉండాల్సింది, ఇంత ఏజ్ వచ్చినప్పటికీ కలిసి ఒకరి మీద ఒకరికి ప్రేమతో అన్యోన్యంగా ఉన్నారు. సో ఇది కావాల్సింది సమాజానికని సో వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో నిజంగా చాలా ఎమోషనల్గా ఉంది ఆ వీడియో అనేది. నిజంగా ఇది కదా కావాల్సింది. చిన్న చిన్న వాటికి గొడవలు పడి దూరం అవుతున్నారు ఒకరికొకరు. నేనంటే నేను ఎక్కువ అని చెప్పేసి ఒకరిపైన ఒకరు ఈగోకి వెళ్తున్నారు. సో ఆ ఈగోలు అనేటివి ఈ బంధుత్వాలను తగ్గిస్తాయో తెప్పించి ఒకరికొకరు దగ్గరగా ఉండేలాగా చూడవు. కాబట్టి ఈగోలకు వెళ్ళకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ జంట ద్వారా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది. సో వీళ్ళని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి.